హాయ్ గాయ్స్, ఇప్పుడు మనము జరుగుతున్న టెట్ పరీక్షల్లో 3వ తేదీ ఉదయం జరిగినటువంటి పరీక్షల్లో సైకాలజీ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మొదటిది, లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరముల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3, ఉత్తర సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టినవారు. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2, జాన్ బి వాట్సన్ దీని యొక్క సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం 6 సంవత్సరముల నుండి 10 సంవత్సరముల వరకు ఉండే దశ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4, వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది ఇందు ఉంటుంది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, పాఠశాల దశ. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించినది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3, క్రైగ్. నెక్స్ట్ వన్, ప్రజ్ఞనందు సామాన్య కారకం నిర్దిష్ట కారకములను ప్రతిపాదించింది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4, స్పీర్మన్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, అభిరుచి. నెక్స్ట్ వన్, ఎలిజబెత్ హర్లాక్ పుస్తకం డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, అవ్యవస్థీకృత సమూహాలు. నెక్స్ట్ వన్, భగ్న ప్రేమికుడు కవిగా మారడం క్రింది రక్షక తంత్రమునకు చెందినది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, ఉదాత్తీకరణ. నెక్స్ట్ వన్, ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణలను సోపానాలుగా కలిగి ఉంది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4, పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ వన్, ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితుల్లోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది. ఆప్షన్స్ అనుకూల అభ్యసన బదలాయింపు, ప్రతికూల అభ్యసన బదలాయింపు, శూన్య అభ్యసన బదలాయింపు, ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, ప్రతికూల అభ్యసన బదలాయింపు. నెక్స్ట్ వన్, నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3, ఎలిజబెత్ హర్లాక్. నెక్స్ట్ వన్, కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని
ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావనా సూత్రం? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 విచక్షణ. నెక్స్ట్ వన్. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సామ్య నియమం. నెక్స్ట్ వన్. సరి అయిన వయసు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 శారీరక కారకం. నెక్స్ట్ వన్. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సునిశ్చితత్వం. నెక్స్ట్ వన్. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పుటాకార అభ్యసన వక్రరేఖ. నెక్స్ట్ వన్. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం ఈ స్మృతి విధానం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ వన్. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు. దీని యొక్క సరైన సమాధానం అభ్యసన శైలి. నెక్స్ట్ వన్. నెటికెట్స్ అనగా దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. దీని యొక్క సరైన సమాధానం నవంబర్ 20. నెక్స్ట్ వన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ వన్. ఆర్టీఈ 2009లో సెక్షన్ల సంఖ్య. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 38. నెక్స్ట్ వన్. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్థాయిలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 5+3+3+4. నెక్స్ట్ వన్. ఈసీసీఈ విస్తరించుము. దీని యొక్క సరైన సమాధానము హెర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ వన్. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్. సిడి అనగా దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ వన్. స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 వైగోట్స్కీ. నెక్స్ట్ వన్. ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఫోరం. థ్యాంక్ యూ guys. Thank you for watching my video. Please like, share and subscribe my channel. Thank you.